అందరికీ వెల్కమ్ టు మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మ్యారేజెస్లో కానీ పెళ్లి భోజనాల్లో మనకి బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా చేస్తారు. అదే ప్రాసెస్తో మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసి మేము చేసిన పద్ధతిలో మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. మరి బ్రెడ్ హల్వా ఎలా చేస్తారో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి. బ్రెడ్ హల్వా చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ అయితే తీసుకున్నాము, కిస్మిస్, బ్లాక్ది అలాగే ఎల్లోది, బాదం అయితే ఇలాగ స్మాష్ చేసుకున్నాం, జీడిపప్పు, ఇది వచ్చేసి పుచ్చపప్పు, యాలక్కాయలు వచ్చి 5 ఇలా స్మాష్ చేసుకున్నాము, కప్పు షుగర్ ఈ మాత్రం క్వాంటిటీ అండి. మేము 2 బ్రెడ్ సైజ్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ అనేవి తీసుకుంటున్నాము. ఇదే కప్పు ఇంకో కప్ యాడ్ చేయాలి. మీకు తెలియటాని కోసం ఇంత క్వాంటిటీతో వేస్తున్నామని చెప్తున్నాను. అదే బ్రెడ్ ఒక బ్రెడ్నే యూజ్ చేస్తే గనక మీరు ఒక కప్ యూజ్ చేస్తే చాలు. మేము 2 క్వాంటిటీస్ అనేవి యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్రెడ్వి 2 కప్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. మరి ప్రాసెస్ ఏంటి ఎలాగనేది చూపిస్తాను. ఇది మనం మ్యారేజెస్ లాగా టేస్ట్ రావాలి అంటే మేము చేసే విధానంలో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది, గ్యారంటీ నాది. సో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇవన్నీ కూడా 50 గ్రామ్స్ ప్రకారంగా క్వాంటిటీ ప్రకారంగా తీసుకున్నాము. మీ ఇష్టం అండి, అంటే మీకు ఇవి ఎక్కువ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ 50 గ్రామ్స్ అనేవి మేము తీసుకున్నాం ప్రతిదీ కూడా. సో ఇప్పుడైతే ఈ బ్రెడ్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. స్టవ్ అనేది ఆన్ చేసి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ బ్రెడ్స్ అనేవి కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇవి తీసుకోవచ్చు, బట్ తీయకుండా కూడా బాగానే ఉంటుంది, తీసినా బాగానే ఉంటుంది. అది మీ ఇష్ట ప్రకారము ఎలా చేసుకున్నా కూడా బ్రెడ్ హల్వా బాగుంటుంది. ఆయిల్ అనేది వేడెక్కేంత వరకు కొంచెంసేపు ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కకుండా వేయించేస్తే వీటికి ఫుల్గా ఆయిల్ ఎక్కేస్తాయి. సో మన ఆయిల్ అనేది వేడెక్కేసింది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్వి అన్నీ కూడా ముక్కలు ఇలా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. 2 సైడ్స్ అనేవి చేసుకోవాలి. మ్యారేజెస్లో బ్రెడ్ హల్వా ఏంటబ్బా అంత టేస్టీగా ఉంటుంది, మనకి ఎందుకు రావట్లేదు అనేసి మీరు ఫీల్ అవ్వకోకుండా మేము చేసే పద్ధతిలో మీరు ట్రై చేస్తే భోజనాల్లో తిన్నంతకన్నా టేస్టీగా వస్తుంది, నాది గ్యారంటీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మేము చెప్పిన ప్రకారంగా పక్కా కొలతలతో టేస్ట్ బెస్ట్గా వచ్చేలాగా చూపిస్తున్నాము. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇంకా చాలా ఫుడ్ వీడియోస్ అనేవి పెడుతున్నాము. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ అనేవి మనము వేయించుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్టీగా. ఈ విధంగా కనిపించిన ప్రకారంగా చేసుకుంటే బాగుంటుంది. మరీ బ్లాక్గా కాదు, బ్రౌన్గా కాదు, ఈ విధంగా వస్తే చాలు. సో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మన అలా స్మాష్ చేసుకొని చక్కగా పెట్టుకుంటే ఆయిల్ కూడా మనం ఎక్కువ పట్టొద్దు దానికి. చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టే ఆయిల్ అనేది కూడా వచ్చేస్తుంది. సో తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇక మిగతావి కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలాగనే మనము 2 సైడ్స్ని కాల్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం కాల్చుకోవాలి. ఈ విధంగా అయితే మనం రోస్ట్ చేసుకున్నాము 2 సైడ్స్ చక్కగా. ఇప్పుడు
డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాము. గీ అనేది యాడ్ చేసి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాం గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఈ విధంగా అయితే వేయించుకుంటున్నాము. సో తీసేద్దాము ప్లేట్లోకి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత కళాయి పెట్టుకొని చిన్న గ్లాస్ అంత వాటర్ అనేది యాడ్ చేస్తున్నాము. షుగర్ అనేది 1 కప్పు. ప్రజెంట్ అయితే ఇలా 1 కప్పు వేసుకొని నీళ్ళల్లో తిప్పుకుంటున్నాము. ఈ షుగర్ అంతా కూడా పాకంలాగా వచ్చేలాగా. మన పంచదార అయితే ఈ విధంగా కరిగిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత కాచిన పాలు, 1 పాల ప్యాకెట్ అనేది ఇలా కాచుకొని పోసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము. కాచిందే యాడ్ చేయాలండి, పచ్చి యాడ్ చేయకూడదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. బ్రెడ్స్ అయితే ఈ విధంగా ముక్కలు చేసుకున్నామండి. ఇందాక చూపించింది అయితే ఫుల్గా ఈ విధంగా అయితే ముక్కలు చేసుకున్నాము. మీకు కావాలంటే పెద్దగా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మేము ఇలాగే వేసుకుంటాము. మీకు నచ్చిన విధానం ప్రకారంగా పెద్దగా కావాలంటే పెద్దగా వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా ముక్కలు చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలాగో కాచిన పాలే కాబట్టి బ్రెడ్ అనేవి కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇలా అన్నీ కూడా వేసేస్తున్నాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం బ్రెడ్ అయితే స్మాష్ చేసుకున్నాం కాబట్టి పాలలో ఇలా మిక్స్ అయింది. ఇప్పుడు పంచదార 1 కప్పు, ఇందాక ఎంతైతే కప్పు చూపించానో మళ్ళీ ఇప్పుడు అంతే కప్పు ప్రకారంతో మళ్ళీ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది కూడా ఒకసారి ఫుల్గా కలుపుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు 1 స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాం. 1 స్పూన్ చాలా. అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు మనము వేయించుకుంటానే ఉండాలి. మొత్తం తిప్పుకుంటూ దగ్గరుండే అంతా చూసుకోవాలి, లేకపోతే మాడిపోయిందంటే అస్సలు బాగోదు. ఇప్పుడు 5 ఇలాచీ అనేవి దంచి కొట్టుకున్నాము, ఇవి కూడా వేసేస్తున్నాము. ఇప్పుడే లాస్ట్కి వేసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. మొత్తం ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాము. మనం 2 క్వాంటిటీస్ ప్రకారంగా బ్రెడ్ అనేది తీసుకున్నాం కాబట్టి పంచదార 1/2 kg అనేది పట్టింది. మీరు తినే షుగర్ క్వాంటిటీ బట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ 1 క్వాంటిటీ అంటే 1 బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది 1 క్వాంటిటీ తీసుకుంటే కనుక షుగర్ అనేది మేబీ పావు పట్టిద్ది అంతే. మేము 2 క్వాంటిటీ బ్రెడ్స్ అనేవి ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg పట్టింది. ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది మన బ్రెడ్ హల్వా. సో ఇంతేనండి, సింపుల్గా, ఎక్కువ టైం కూడా పట్టదు.
కాకపోతే మనం దగ్గరుండి చేసుకుంటే కనుక పెళ్ళి భోజనాలు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నామో లాస్ట్కి అవి యాడ్ చేసేస్తే చాలు. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ బ్రెడ్ హల్వా ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.